హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? సో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కర్రీ బేస్ నేను చేసి పెట్టాను కదా టొమాటో ఆనియన్ పేస్ట్తోని. సో దాంతో ఎగ్గులు వేసి ఈ విధంగా కొంచెం ఆలుగడ్డ అండ్ బెండకాయలు ఇవి వేసి చేద్దాం అనుకుంటున్నాను. చూద్దామండి. సో ఆల్రెడీ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను స్టవ్ మీద. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ప్యాన్లో కొంచెం నూనె వేస్తున్నాను. సో నూనె వేడవుతుంది. సో దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, చిటపట అంటున్నాయి. సో ఇప్పుడు కొంచెము కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ దెన్ ఇప్పుడు ఆలుగడ్డలు ఇవి కూడా వెంటనే వేస్తున్నానండి. సో చూద్దామండి, మూత తీసి చూద్దాం. నేను తాలింపు వేయంగానే మూత పెట్టాను, చాలా చిటపటలు ఆడుతూ ఉన్నాయి. సో నేను వెంటనే మూత పెట్టేస్తాను అన్నమాట. సో కలుపుదాం, ఎందుకంటే ఆయిల్ అంతా మీద పడుతుందని త్వరగా మూత పెట్టాను. సో కొంచెం తగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకున్నాము. సో దీంట్లో పసుపు, ఉప్పు వేద్దాం. ఇప్పుడు పసుపు వేస్తాం అండ్ ఉప్పు వేస్తాం, కలిపేస్తాం. కలిపి ఇవి కొంచెం ఆయిల్లో కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఒక 2 నిమిషంలో మనము ఫ్రై చేద్దాం. చేసిన తర్వాత కర్రీ బేస్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా బెండకాయ అదంతా చాలా చక్కగా స్మెల్ వస్తుంది. సో దీంట్లో మనం చేసి పెట్టుకున్నాం కదండి కర్రీ పేస్ట్ని, 1 కప్పు యాడ్ చేసుకున్నాం. 1 కప్ అంతా సరిపోతుంది. సో ఈ పేస్ట్ చేసి పెట్టుకుంటే మనం డిఫరెంట్ కర్రీస్ చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా మనము మంచిగా కలుపుదాం. దీన్ని ఇప్పుడు మనం అన్ని స్పైసెస్ని కరెక్ట్గా యాడ్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత సో ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను, వెరీ లిటిల్, కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. సో ఈ టైంలో మనం ఇంకా స్పైసెస్ వేయలేదు. సో మీరు కొంచెం టేస్ట్ చూసుకొని, సో ఈ టైంలో కొంచెం నీళ్ళు యాడ్ చేసినాం కదా, సో మీ టేస్ట్ చూసుకొని కారము అవన్నీ టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది, కారం, ఉప్పు, మసాలా ఎంత పడుతుందని. ఉప్పు నాకు పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఉప్పు తాలింపు వేసాము. సో మిగతా ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నా. నాకు అనిపించింది 1/2 టీ స్పూన్ కారం పడుతుంది అండ్ దెన్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి పడుతుంది. అంతేనండి, చాలు ఇంకా. సో కలిపేసి కొంచెం ఆలుగడ్డ, ఈ బెండకాయ ఉడికిన తర్వాత మనము ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకున్నాం. చూడండి, కర్రీ ఉడకొచ్చిందనమాట. సో ఆలుగడ్డలు సగం ఉడికినాయి. సో ఇప్పుడు కొంచెం ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఇంకా ఒకసారి ఇలా కలిపేసి కలిపేసేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేస్తాం. ఇంకా దాన్ని అలా వదిలేస్తాం, ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తాం. ఇది 5 మినిట్స్ తర్వాత చూద్దాం అన్నాను కదండి, సిమ్లో పెట్టుంది. సో చూద్దాం. చూడండి, 5 మినిట్స్ కన్నా ఎక్కువే అయింది, ఆల్మోస్ట్ లైక్ 7 మినిట్స్ అట్లా అయింది. సో కర్రీ రెడీ అయిపోయింది. పొటాటో, బెండకాయ అండ్ ఎగ్ చాలా బాగుందండి. స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. సో మీకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జీరా రైస్ చేశాను కాబట్టి దీంట్లో నేను గరం మసాలా ఎక్కువ యాడ్ చేయలేదు. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి, ఫైనల్గా డిష్ అవుట్ చేసాము. బెండకాయ, ఎగ్ అండ్ పొటాటో కర్రీ అనమాట. సో చాలా టేస్టీ ఉంటుందండి ఇది. తప్పకుండా మీరు చేసుకొని తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గాడ్ బ్లెస్ యూ.